హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, సూపర్ టేస్టీగా కరివేపాకు పచ్చడి అనమాట. ఈ పచ్చడి 6 మాసాల వరకు నిల్వ ఉంటుంది. ఇలా నేను చెప్పిన ఈ పక్కా కొలతలతో ఇలాగా మీరు ఈ వాటర్ అనేది తగలకుండా జాగ్రత్తగా కనుక ఇలా చేసుకున్నారు అంటే పచ్చడి అనేది 6 మాసాల వరకు ఏం కాకుండా చెక్కు చెదరకుండా అలా నిల్వ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. ఇదైతే అన్నంతో తిన్నా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇడ్లీతో అయినా దోశతో అయినా దేనితో అయినా బాగుంటుంది. అలానే మనం మసాలా దోశ వేస్తాం కదా, ఆ టైప్లో దోశ మధ్యలో ఈ పచ్చడి అనేది పెట్టి వేసినా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకోండి ఇలా 8 కంటైనర్లోకి అయితే తీసి ఉంచుకుంటున్నాను. ఇది మనం బయట అయితే 3 months వరకు ఉంచుకోవచ్చు. ఆ పైన ఇంకొంచాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టారంటే 6 months పైనే, కానీ 6 months లోపు అనేది పాడవదు అనమాట. దానికోసం అయితే ఇగోండి ఇంత కరివేపాకు అయితే పడుతుంది. ఫస్ట్ అయితే ఈ కొమ్మల నుంచి ఆకులు మొత్తాన్ని వేరు చేసుకుని మొత్తం ఇది చూసేసి ఆకు మొత్తాన్ని ఒక దగ్గర రెడీ చేసి పెట్టేసుకున్నాం. పెట్టుకున్నాక నెక్స్ట్ ఏమిటనేది చూద్దాం. ముందైతే మొత్తం కరివేపాకు అంతా ఇలాగా పూర్తిగా ఆకు విడదీసి ఉంచుకున్నాక ఫస్ట్ మనం చేయవలసింది ఏమిటి అంటే ఇలా ఒక కడాయి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆవు నూనె ఒక 4 tablespoons అంతా అయితే వేసుకుందాం. ఆవు నూనె వేసాక కాస్త ఆవు నూనె అనేది మరగాలి. మరిగితేనే మనకి జిడ్డు వాసన రాదు, లేదంటే జిడ్డు వాసన వచ్చేస్తుంది. అయితే ఫస్ట్ మనం వేసుకోవాల్సిన ధనియాలు 1 కప్పు, అలానే జీలకర్ర 1/2 కప్పు. ఇందులో మనం ఫస్ట్ అయితే వెల్లుల్లి వేయాల్సిన అవసరం లేదు. ఎండుమిర్చి మనకి కాస్త కారంగానే ఉంటే బాగుంటుంది. ఇదిగోండి ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. ఇవి ముందు ఫ్రై చేసేద్దాం బాగానే. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేద్దాం. మొత్తం కరివేపాకు అంతా ఇందులో వేసేసాక ఒక్కసారి కలుపుకొని ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద అయితే మూత పెట్టుకుందాం. అలా ఫ్రై అవనిద్దాం. మొత్తం చూడండి కరివేపాకు ఎంత బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనకి ఇదిగోండి ఇలా 1 నిమ్మకాయ అంతా చింతపండు అయితే ఇందులోనే వేపుతున్నప్పుడే వేసేద్దాం. అలాగే బెల్లం కూడా ఇంత బెల్లం ముక్క అయితే పడుతుంది. అయితే చితగొట్టి ఇందులో వేస్తాను, ఎందుకంటే మనకి మిక్సీ పట్టినప్పుడు అడ్డుతుంది కదా. సో అందుకని చెప్పి ఇప్పుడు ఇదైతే ఇందులో వేసేసాను కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి మూత పెట్టిది ఒక 10 నిమిషాలు ఇలా ఉంచామంటే చల్లారుతుంది కదా. ఇది చల్లారినాక అప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టినప్పుడు సాల్ట్ కూడా వేసేసి మిక్సీ పట్టుకుందాం. అప్పుడు మళ్ళీ తిరిగి తాలింపు అనేది పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఇది ఇలాగా మూత పెట్టి ఉంచుకుందాం. పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇదైతే ఇగోండి చింతపండు బెల్లంతో సహా ఇందులోనే వేసేసాం కాబట్టి ఇది కాస్త ఇలా విడదీసుకొని మిక్సీ జార్ తెచ్చుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. మొత్తాన్ని వేసేసి మిక్సీ చేసేసుకుందాం ఫస్ట్ అయితే ఈ మిక్సీ జార్లోనే ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేద్దాం. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాక మళ్ళీ ఇదే కడాయి ఇలా పెట్టుకుని ఇందులో కాస్తంత ఆయిల్ అయితే వేసుకుందాం. 1 tablespoon అంత ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ఆవాలు వేసుకుందాం. 1 tablespoon ఆయిల్ అయితే వేసాను. ఇంతలో ఇది మిక్సీ పట్టి తెచ్చేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కింది కదా. ఇప్పుడైతే ఇందులో ఈ వెల్లుల్లి రెబ్బలు అయితే ఇన్ని వెల్లుల్లి రెబ్బలు చూడండి, కప్పుతో కప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసాను. అలానే ఆవాలు అయితే ఆవాలు వెంటనే వేయద్దు, ఇది కాస్త వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయినాక ఆవాలు వేద్దాం. ఇదిగోండి మనం చేసుకున్న కరివేపాకు పచ్చడి. ఇంతకన్నా మరి ఇంకా నలగడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇందులో మనం ఒక్క చుక్క కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇంతకన్నా మరి ఇంకా నలగడం కష్టం. సో ఇప్పుడైతే ముందు ఇదిగోండి మనకు వెల్లుల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇంకా ఆవాలు కూడా వేసేద్దాం. ఆవాలు కాస్త చిటపట్లాడింది అంటే ఈ కరివేపాకు మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. ఇంకా మిశ్రమాన్ని అంతటి ఇందులో వేసేద్దాం. మొత్తం ఇందులో వేసాక ఒక్క 2 minutes ఇలాగా మనం చేసామంటే ఏంటంటే ఇందులో ఏ ఆకు ఇంకా వాటర్ మిగిలినా కూడా ఆ వాటర్ అనేది ఆవిరైపోయి వెళ్ళిపోతుంది కదా. సో ఇది మరి ఇంకా మనం అనేది తగలకూడదు. వాటర్ తగిలింది అంటే మాత్రం మరి ఇంకా పాడైపోతుంది. అయితే ఇప్పుడు దీన్ని వేయాల్సింది మస్తుగా వేయాలి. అంటే ఇది కాకపోతే ఎవరికైనా నచ్చదు అనుకుంటే మాత్రం అది ఆప్షనల్.
అది స్కిప్ చేసేయచ్చు. కానీ వేస్తే కనుక దీని టేస్ట్ సూపర్ వస్తుంది, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇదైతే బాగా ఇంకా ఒక్క 2 మినిట్స్ ఇంకా ఉంచుదాం. ఇంకా ఇది ఇంకా దగ్గర పడే కొద్దీ ఇంకా ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది కదా. అయితే చూడండి, ఇది నేను ఇందులో ఆవ నూనె వేసానని చెప్పేసి ఆవ నూనె ఉండాలేమో అని అనుకోవడం లేదు. దీనికి మీరు ఏ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇంట్లో ఆవ నూనె ఉన్నది కాబట్టి అది మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ అనేది నాకు ఉన్నది, మరి ఇంకా ఆవ అనేది వేరే వేయాల్సిన అవసరం లేదు అని చెప్పి నేనైతే ఆవ నూనెతో అయితే వాడాను. చూస్తున్నారు కదా, ఆయిల్కి ఆయిల్, పచ్చడికి పచ్చడి సపరేట్ అవుతుంది కదా. ఇలా ఉంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇంకా పచ్చడి మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి అయితే పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఇది 6 మంత్స్ వరకు ఇలాగే టేస్ట్ తగ్గకుండా సూపర్ టేస్ట్తో ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి, వాచ్ అవర్.